ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఈవెన్ ఆనియన్స్, పచ్చిమిర్చి ఏం లేకున్నా ఒక్క బాయిల్డ్ ఎగ్ ఉంటే చాలండి, మనం ఈ రెసిపీ చేసుకోవచ్చు. ఈరోజు ఎలానో చెప్తాను మీకు. ఇది మెయిన్గా బ్యాచిలర్స్ బాగా ఉపయోగపడుతుంది. ఫస్ట్ ఎగ్ని చిన్న చిన్న పీసెస్ చేసుకోవాలండి. నీలం సపరేట్ చేసుకోవాలి. ఇట్లా చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి. ఇలా అన్ని ఎగ్స్ని ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా నీళ్ళని సపరేట్ చేసి పెట్టుకోండి. ఇది ఎప్పుడు వాడాలో నేను చెప్తాను మీకు. 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ ఇందులో తీసుకోవాలండి. దీంట్లో ఒక ఆయిల్ చాలా తక్కువ పడుతుందండి. ఆయిల్ వేడెక్కేదాకా ఆయిల్లో పెట్టుకోవాలి గ్యాస్. వేడైన ఆయిల్లో ఈ ఎగ్ పీసెస్ని మనం ఫ్రై చేసుకోవాలి. లెగ్ పీసెస్ అన్నీ వేసుకున్నాక గ్యాస్ సిమ్లో పెట్టి వీటిని మంచిగా ఫ్రై అయ్యే కలుపుతూ ఉండాలండి ఈవెన్గా. ఫ్రై అయ్యే వరకు ఆయిల్లో పెట్టినా పర్లేదండి. ఫ్రై అయిన తర్వాత మాత్రం సిమ్లో ఉంచుకొని మిగతా కారం అవన్నీ వేసుకుంటే సిమ్లోనే ఉంచుకోవాలి. పక్కకు తీసుకున్న నీళ్ళ వేసుకోండి. దీన్ని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. ఇలా చేసి పెట్టుకోవాలి సైడ్కి. ఎగ్స్ మంచిగా ఆయిల్లో వేగిన తర్వాత ఈ పొడంతా అందులో వేసుకోవాలి. నీళ్ళం కూడా ఇందులో వేసుకొని కలిపేసుకోవాలండి. ఇలా నీళ్ళం కూడా కొంచెం వేగిన తర్వాత దీంట్లో ఉప్పు, కారం, కొద్దిగా లైట్గా పసుపు, ధనియాల పొడి, కావాలంటే మసాలా కూడా వేసుకోవచ్చండి. ధనియాల పొడి మాత్రం కంపల్సరీ వేయాలి. ఇట్లా ఒక వన్ మినిట్ అంతే, 1 మినిట్ వరకు సిమ్లో ఉంచుకోవాలి. వేడి వేడి అన్నంలోకి ఎగ్ కర్రీ, ఆహా ఏమన్నా టేస్ట్ ఉంటుందండి. మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఎవ్రీ టైం మీరు చేసుకుంటారు ఇంట్లో కూరగాయలు లేని ప్రతిసారి.